లోకంలో ఆనందించే పరిస్థితులు లోకంలో ఉండే వ్యక్తులకి ఉండకపోయినా, అంటే పరిస్థితులన్నీ బాగుంటేనే ఆనందించగలుగుతారు. కానీ ప్రభువుని బట్టి ఆనందించగలడం మనం నేర్చుకునేటప్పుడు పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ ఆయన కోరుకునే జీవితం మనలో ఉండేటప్పుడు లోకం మెచ్చే సంగతులు మనలో లేకపోయినా ప్రభు మెచ్చే సంగతులను బట్టి మనం ఆనందించగలిగే స్థితి మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి దానిని బట్టి మనం ఆనందించగలుగుతాం. కాబట్టి మనం దృష్టి పర సంబంధమైనది అయినప్పుడు మనకి లోకం గురించిన చింత, బాధ, దుఃఖాలు తాత్కాలికమైనవని ఎరిగి లోకంలో వారి కంటే ప్రత్యేకంగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఆ రకమైన ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి ఎప్పుడు సహాయపడతా ఉంటాడు. మనం నేర్చుకుంటున్న విషయాల్లో నుంచి మన జీవితాలను పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆత్మీయంగా మనం ఎదగాలి అని అంటే, ఆ నూతనమైన జీవాన్ని, స్వభావాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం వేటికి దూరంగా ఉండాలి, వేటిని వదలాలి అనే విషయాలు మనం చూస్తున్నాం. అనుమానాలు వదలాలి, ఆచారాలు వదలాలి, ఆశలు వదలాలి. ఆశలు వదలాలి అనేటప్పుడు మనం చూడవలసిన సంగతి ఏంటంటే, సత్యం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అసత్యమైన మార్గాల్ని, పద్ధతుల్ని వదిలేస్తాం. ఒకసారి ఆలోచించండి. మనం వెళ్తున్న రూట్ రాంగ్ రూట్ అని తెలిస్తే ఆ పర్లేదని వెళ్ళిపోతారా, వెంటనే యూటర్న్ తిప్పుతారా? పర్లేదు ఇంకొంత దూరం వెళ్తాం అనుకుంటారా, వెంటనే తిప్పుతారా? సత్యాన్ని తెలుసుకున్నప్పుడు కూడా ఆశను అలాగే వదలాలి అనేది మనం మొదటిగా నేర్చుకున్నాం. తర్వాత ఆయన వద్దు అన్నది విషయాల్లో మనం ఎక్కడైనా మనలో ఉన్నాయేమో వాటిని మనం విడిచిపెట్టాలి అనేది రెండో భాగంగా నేర్చుకున్నాం. మూడోది ఆయన ఆజ్ఞల్లో విషయాల్లో మనం ఆశలు వదలాలి. దేవుని ఆజ్ఞను మనం ప్రేమగా ఎంచుకొని మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనట్టుగా మలుచుకోవాలి. ఆజ్ఞల విషయంలో ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో దేవుడు ప్రజలకు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలు మనం ప్రప్రథమంగా క్రైస్తవుడు ఈ 10 ఆజ్ఞల్ని ఖచ్చితంగా చదవకుండా ఉండడు, తెలుసుకోకుండా ఉండడు. ఆ విషయాలన్నింటిలో నుంచి ఆ నిజమైన దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకునేటప్పుడు మనం ఆత్మీయంగా ఎదగడానికి అవి ఎంతగానో మనకి సహాయపడతా ఉంటాయి. ఇప్పటి వరకు 7 ఆజ్ఞలు మనం చూసాం. ఈ రోజు 8వ ఆజ్ఞ మనం నేర్చుకోవడానికి, వేటిని వదలాలి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. 8వ ఆజ్ఞ ఏంటంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 19వ వచనం. ఏం చేయకూడదంట? మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? పక్కన అడగండి, మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? ఏం చెప్పారు? చేశారని చెప్పారా, చేయలేదని చెప్పారా? చేశారని చెప్పారా? అందరూ పంచాలు. అయితే ఆలోచిస్తే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే మనిషి ఆ విషయాల్లో పాల్గొనుడైనా అయి ఉండొచ్చు, వ్యసనపరుడై కూడా అయి ఉండొచ్చు. అంటే అవి చేయకుండా మానలేకుండా ఉండే వ్యక్తులుగా ఉండొచ్చు, అవి చేయడానికి కుతూహలం, ఆర్భాటంతో చేస్తా ఉండే వారిగా కూడా ఉండొచ్చు. దొంగిలకూడదు అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే ఆశతోనే ప్రారంభమవుతుంది. అది మనకు కావాలన్నప్పుడే కదా మనం దొంగతనం చేస్తాం, ఊరికే దొంగతనం చేస్తాం. ఈ ఎండాకాలం వచ్చిందంటే అలా నడిచి వెళ్ళేటప్పుడు మామిడికాయ మంచిగా కనిపించి పండుగ కనిపించింది అనుకోండి, ఎసురుకుండా ఉన్నాడు ఎవడనుకున్నాడు. అది మన కాదని తెలిసిన, అది వేరే వాళ్ళని మనకు గుర్తించిన, రాయేసి కొట్టి కింద పట్టగానే తక్కువ తీసి జోక్లెట్ సంచలేసి ఇంటికి వచ్చి ఇవ్వగానే అమ్మ భలే తెచ్చారా, పప్పులో వేసుకుంటే భలే ఉంటది అంటారు. కానీ ఎక్కడి నుంచి తెచ్చామని అడుగుతారా? భలే ఉన్న కాయ పప్పులో వేసుకుంటే, లేకపోతే ఇంకేదైనా కూరలో వేసుకుంటే అప్పులు భలే ఉంటది ఎండాకాలం తింటే. ఆలోచించండి. ఇది సాధారణంగా మనం చాలా తక్కువగా దాన్ని చూస్తాం, కానీ ప్రతి ఒక్కరిలో అది మనం పరీక్షించుకునేటప్పుడు అది మనం అందరం చేసే లక్షణమే. దొంగిలకూడదు అనే దానిని మనం ఆలోచించేటప్పుడు మనం మొదటిగా దొంగతనం చేయకూడదు, రెండోది దొంగ బ్రతుకు ఉండకూడదు, దొంగ జీవితం మనలో ఉండకూడదు. దొంగతనం చేయకూడదు అంటే దొంగ బ్రతుకు ఉండకూడదు, దొంగ జీవితం
జీవితం మనలో ఉండకూడదు. ఏంటి ఆ దొంగ బ్రతుకు జీవితం అని అంటే, మనం చూస్తే ఆలోచిస్తే కొన్నిసార్లు ఆ నిజాన్ని మనం బయటికి చక్కగా వ్యక్తపరచకుండా ఆ దొంగతనము, దొంగ బ్రతుకు అనేది చూపించుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన దగ్గర లేని దాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు, నిరుత్సాహపడకూడదు. వేరే పద్ధతులు ఏమైనా ఉన్నా దాని ద్వారా ఆనందించుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తాం. కానీ ఆ దొంగతనముగా కొన్ని విషయాలు మనం చేయడానికి అంటే చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది కూడా దొంగతనంగానే ప్రయత్నం అవుతారు. కాబట్టి బైబిల్ ఆ దేవుడు వారికి ఇవ్వబడిన ఆజ్ఞను మనం పరిశీలించుకునేటప్పుడు ముందుగా జరిగిన కొన్ని సంగతులు మనం చూస్తే అసలు అందులో విషయం ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. ఆదికాండము 30వ అధ్యాయము 33వ వచనాన్ని చదువు. ఆదికాండము 30వ అధ్యాయము 33వ వచనం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీ నా యొద్ద నున్న ఎడల నేను దొంగలితినని చెప్పవచ్చు నేను అని చెప్పి యాకోబు చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తే కొన్ని రకాలైనవి ఇవి నీవి, ఇలాంటివన్నీ నావి అని చెప్తూ నీలాంటివి ఏవైనా సరే ఉన్నప్పుడువి అవి నా దగ్గర ఉంటే నేను ఎలాంటి వాడిని అని చెప్తున్నాడు, దొంగని అని చెప్తున్నాడు. అంటే నీవి ఎక్కడైనా నా దగ్గర ఉంటే నేను దొంగని అని చెప్పి నేను దొంగిలించాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దొంగిలకూడదు అనే దాని విషయంలో యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, నీకు సంబంధించినవి ఏవైనా సరే నా దగ్గర ఉంటే నేను వాటిని దొంగిలించానని నువ్వు చెప్పొచ్చు అని చెప్పి ఆయన స్పష్టంగా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎవరివైనా సరే మన దగ్గర ఉన్నాయా? మనవి కానివి ఒకసారి ఆలోచించండి. ఇది నా కాదు కానీ నా దగ్గర ఉండిపోయింది. అలాంటివి ఎప్పుడైనా మన మైండ్ ఇది నీది కాదు కదా, నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు అని ఎప్పుడైనా మన మైండ్ అడిగిందా? మన మైండ్ ఎప్పుడైనా ఇది నీది కాదు కదా, నీ దగ్గర ఎంచుకున్నావు, వాళ్ళకి ఇచ్చే పర్లేదులే, అదే చాలా ఉన్నాయి అని మన మనసు చెప్పుకున్నావా? అరే నాది కాదు నేను ఇచ్చేయాలని మనం స్పందించావా? చెప్తున్నాడు కదా, అరే మంద కాదు ఇచ్చేయాలని అనిపించినా పర్లేదులే ఉంటది పనికి వస్తుంది అని ఉంచేసాడు అంట. ఒకసారి ఆలోచించండి, అలా పనికి వస్తుంది అని చెప్పి మనం ఏమైనా ఉంచేసామా? మనకు ఉపయోగపడుతుందని ఎప్పుడైనా మన దగ్గర దాచుకున్నావా? పర్లేదులే మనోడలే ఎప్పుడైనా మనం ఉంచేసుకున్నావా? దాని బైబిల్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? దొంగతనం. మిమ్మల్ని ఎవరైనా దొంగ అని అంటే నేను దొంగనే అని అంటావా? నేనే అక్కడ దొంగనే, ఏదో తీసుకున్నాను ఇక తీసుకో అని ఇసిరి పాడేస్తాం. కానీ నిజంగా మనం చేసిన లక్షణం అదే అని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోదు. అది దొంగతనం. తీసుకుంటావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు, అనుభవిస్తావు. నిన్ను వేలెత్తి చూపితే మాత్రం ఒప్పుకోవడానికి మనసు లేక నేను చేయలేదని ఆ బండ్లు వేయడానికి ఎదుటివారి వ్యక్తి మీదే నింద మోపడానికి ఇష్టపడతా ఉంటాం. ఆలోచించండి, మేము ఒకసారి ప్రయాణం చేసేటప్పుడు ఇలాగ పార్పురం వచ్చేటప్పుడు ఒక టిఫిన్ ఆగి టిఫిన్ తిన్నాం. టిఫిన్ తినేసిన తర్వాత నేను అంత లెక్కేసి ఇంత అయిందన్నా అని చెప్పి డబ్బులు ఇచ్చేసాను. కారు ఎక్కి కూర్చున్న తర్వాత డ్రైవ్ చేసేటప్పుడు మరలా ఒకసారి లెక్కేస్తున్నాను ఎంత అయింది ఏంటి అనేది. అంతా లెక్కేసేటప్పుడు ఒక 10 రూపాయలు నేను తప్పు చెప్పాను. 110 రూపాయలు అయింది, నేను 100 రూపాయలు అని చెప్పాను. సరే అని చెప్పి ఆయన ఇచ్చేమన్నాడు, నేను 100 రూపాయలు ఇచ్చి వచ్చాను. నాకు అప్పుడు గుర్తు రాలే, కారు ఎక్కిన తర్వాత 110 అయితే 100 అని ఎందుకు చెప్పు అని నాకు అనిపించి దారిలో వెళ్తున్నాను. కానీ ఆ 10 ఇచ్చేస్తే బాగుంది, 10 ఇచ్చేస్తే బాగుంది, 10 ఇచ్చేస్తే బాగుంది మనసు పీకేస్తుంది. ఆ టిఫిన్ చేస్తే మళ్ళీ ఆగుతామా? ఈలో పార్కులు వస్తాం. వారం రోజులు అటు వెళ్తున్నప్పుడల్లా నాకు
ఎప్పుడైనా ఆపితే 10 రూపాయలు ఇచ్చేద్దాం. ఒకసారి మళ్ళీ ఒక రోజు వెళ్ళి అక్కడ ప్రదేశంలో ఆగిన తర్వాత చెప్పాను, ఇలా నేను మీకు 10 రూపాయలు ఇవ్వాలండి, ఆ రోజు నేను లెక్క తప్పు చెప్పాను, 10 రూపాయలు అని చెప్పి ఆయనకు 10 రూపాయలు ఇచ్చేసి అమ్మయ్యా అనుకున్నాను. కానీ నా మనసులో ఏమంటుందంటే, ఇన్ని రోజులు దొంగవే అని ఒక మాట మైండ్ లోకి వచ్చింది. ఇచ్చేసాను కదా 10 రూపాయలు ఇచ్చేసాను. కానీ ఇన్ని రోజులు నేను నా దగ్గర ఉంది కాబట్టి మరి యాకోబు అదే అంటున్నాడు కదా, నీవేదైనా నా దగ్గర ఉంటే నేనేం చేసిన వాడిని, దొంగలించినోడిని అని చెప్పాడు. ఈరోజు ఎవరిదైనా మన దగ్గర ఉండేటప్పుడు వెంటనే ఇవ్వడానికి ఇష్టపడతామా, ఆలస్యం చేయడానికి ఇష్టపడతామా? ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి చెప్పండి? వెంటనే ఏదో మాకు అక్కలు ఏదైనా ఇచ్చినప్పుడు వెంటనే కడిగేసి టక్ టక్ ఇచ్చేస్తాం అనుకో, అదేంటి అక్క అప్పుడే ఇచ్చేస్తున్నాం, పర్లేదులే ఉంచలే అన్నట్టు. అమ్మమ్మ వద్దమ్మా, ఈ దొంగ బతుకు అన్న వరకు నేను చేశాను, కానీ ఇప్పటి నుంచి నాకు ఆ దొంగ బతుకు అని అంటామా? చెప్తారులే అలాగే, అన్నీ అవుతాయి ఏంటి, అన్ని చెయ్యాలేంటి అని అంటామా? నిజానికి చెప్పండి, అది ఉంచేసుకోవాలని ఆశ కాదు, కానీ దాన్ని ఆనందించాలి, దాన్ని సంతోషించాలని ఆశ కూడా దొంగతనమే అని బైబిల్ చెప్తుంది. అంటే అనుభవించాలనే ఆశ మనలో ఉండేటప్పుడు అది నీ సొంతం చేసుకోకపోవచ్చు, కానీ సొంతం చేసుకున్న దానికంటే అనుభవించి ఆనందించి దాంతో సంతోషిస్తాము అని అంటే, నిన్ను నన్ను బైబిల్ ఏమంటుంది అంటే దొంగ ముద్ర వేస్తుంది. ఆ ముద్ర తొలగిపోవాలడానికి మనం ఈ రోజు కొన్ని విషయాల చేత పరీక్షించబడుతున్నాం. కాబట్టి ఎక్కడైనా మనది కాంది దేవుడు ఈ ప్రదేశంలో గుర్చేసినా, ఇంటికి వెళ్ళినప్పుడు గుర్చేసినా, ఏ సందర్భంలో గుర్చేసినా అది మన దగ్గర ఉంచుకోవడానికి ఇప్పుడు కూడా ఇష్టపడద్దు, ఏమాత్రం ప్రయత్నం చేయొద్దు. లేవీకాండము 19వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువు. లేవీకాండము 19వ అధ్యాయము 13. పురుగుని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, వాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. 11వ వచనంలో ఏమన్నాడంటే, నేను మీ దేవుడైన యెహోవాను మీరు దొంగిలింపకూడదు. ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, మనం ఎంత త్వరగా ఇవ్వగలమో అంత త్వరగా ఇచ్చేయగలగాలి. మనది కాంది ఎప్పుడు మన దగ్గర ఉంచుకోకూడదు. మనం నూతన నిబంధనలో కూడా చూస్తూ ఉంటాం. ఏంటంటే యేసు ప్రభు వెళ్ళి పని కొరకు తోటలో చాలా మందిని సమకూర్చాడు. మొదట తెల్లవారు 9 గంటలకు వెళ్ళాడు, తర్వాత మధ్యలో వెళ్ళాడు, మళ్ళీ అలా 4-5 సార్లు ఆయన వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం కూలి సమయం అంటే వారి పని ముగించుకొని అందరూ ఏర్పడిన తర్వాత అందరికీ జీతం ఇచ్చేసాడా, కొంతమంది మిగిల్చాడా? అందరికి ఇచ్చాడా, కొంతమంది దాచాడా? మీరు రేపు ఇస్తాను అన్నాడా? అనలే, అందరికి ఇచ్చేసాడు. మొదటి వచ్చినోడికి ఇచ్చేసాడు, ఆఖరి వచ్చినోడికి ఇచ్చాడు. ఇంకా ప్రత్యేకత ఏంటనంటే లాస్ట్ వచ్చినోడికి మొదటి ఇచ్చేసి మొదటి వచ్చినోడికి కూడా ఆయన కూడా మనం చూడగలుగుతాం. అంటే కొన్నిసార్లు కొంతమంది చేసిన దాన్ని బట్టి సార్లే నువ్వు చేసిన పనికి రేపిస్తానులే అని అంటారు. ఈయన ఏం చేశాడు, కొంచెం పని చేసినోడు మొదటి జీతం ఇచ్చేసాడు. అంటే అందరికీ న్యాయం ఆయన ఒకలాగే తీర్చాడు. అందరికీ ఆయన ఇవ్వాల్సింది, చెల్లించాల్సింది వెంటనే చెల్లించేయడం కూడా మనం చూడగలుగుతాం. కూలి ఏ రోజు కూడా మనం దాయకూడదు, బిగపట్టకూడదు. ఏం చేస్తుంది అప్పుడు దాస్తే? కూలి మొర్ర పెడతాది దేవునికి. ఈ రోజు దొంగగా దొంగిలించేవాడిగా నువ్వు నేను ఉండకూడదని దేవుని మాట చెప్తూ ఏం చెప్తుంది అంటే, ఒకరు నీ దగ్గర పనికి వచ్చినప్పుడు వారి కష్టమో నష్టమో ఏదో జరిగింది, ఆ పని కోసం వారు వచ్చారు, నీ దగ్గర సహాయపడ్డారు. వారి కష్టాన్ని బట్టి, వారి నొప్పిని బట్టి నీ దగ్గర చేసిన సహాయానికి నువ్వు వారి ఇవ్వాల్సింది ఏం చేయాలి? చెల్లించాల్సింది చెల్లించేయాలి. దాయకూడదు, బిగపట్టకూడదు. మళ్ళీ రేపు వస్తాడో రాడో, మళ్ళీ రేపు చేస్తాడో చేయడో, మళ్ళీ మనం పిలిస్తే అవుతుందో అవదో, కొంత దాచి రేపు మళ్ళీ చెప్దాం, మళ్ళీ వస్తాడు కదా అప్పుడు మళ్ళీ కొంత ఇచ్చి కొంత దాద్దాం. అలా ఎప్పుడు కూడా క్రైస్తవులు చేయకూడదు. అది చేస్తే ఏమన్నాడు ఆ వ్యక్తిని? ఏమన్నాడు? మనలో దొంగలు ఉన్నారా? మన ఇంటికి పని పిలుచుకునేటప్పుడు వెంటనే ఇచ్చేస్తామా? వెంటనే ఇచ్చేస్తామా? చాలా దాసి కొంత
వెంటనే మనం చెల్లించాల్సింది, చెల్లించే వారిగా ఉండాలి అనేది బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. లేకపోతే ఏమవుతుంది? యాకోబు రాసిన పత్రిక 5:4 చెప్తుంది, కూలి మొర్ర పెడతదంట. ఆలోచించండి, మనిషి మొర్ర పెట్టడం మనం చూస్తాం, మనిషి దేవుణ్ణి అడగడం మనం చూస్తాం, మనిషి దేవుని దగ్గర ఆర్జించడం, ఏడవడం, మాకు ఇలా బాధ కలిగింది, నొప్పి కలిగింది అని చెప్పి మనం అడగడం చూస్తాం. ఇక్కడ పత్రికలో యాకోబు రాస్తూ ఏమంటున్నాడు అనంటే, కూలి మొర పెడతదనంట. ఎంత ఆశ్చర్యమైన సంగతి ఆ విషయాన్ని మనం చూసే అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 5:4 ఆ మాట చెప్తుంది ఏంటనంటే, ఇదిగో మీరు మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోత వారి కేకల సైన్యములకు అధిపతిగా ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే ఆలోచించండి, మనిషి మొర పెడితే వెళ్దో మనం వారి జీవితాన్ని బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారికి దేవుడిపై ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. కానీ కూలి మొర్ర డైరెక్ట్ గా దేవుని చెవుల్లోకి వెళ్ళిపోతాంట. ఎంత ప్రమాదకరం ఆలోచించండి. కూలి మొర పెడితే ఏమవుతుంది? దేవుని చెవుల్లోకి ఆ విషయం వెళ్తాదంట. దాని ప్రమాదాన్ని గుర్తించండి, ఎంత ప్రమాదకరమో. అంటే ఒకరి ధనాన్ని మనం వారికి ఇవ్వాల్సిన దాన్ని, వారి కష్టానికి మనం ఎప్పుడు కూడా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మొర్ర పెట్టి వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఆలోచించండి, వేరొకరి ధనం మన వారి కష్టాన్ని మనం దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా నష్టంతో అది బయటకు వెళ్ళిపోతుంది. ఈజీగా చేతుల నుంచి డబ్బులు ఇచ్చేయడం చాలా సులువు, కానీ మనం నొప్పిపడి, కష్టపడి, బాధపడి వాటిని ఇవ్వడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి దయచేసి ఎవరి కష్టాన్ని కూడా మనం ఉంచుకోవద్దు, దాచుకోవద్దు, దొంగగా మారద్దు. దొంగ వల్ల వచ్చే నష్టాన్ని మనం అనుభవించొద్దని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. కాబట్టి అలా ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయడానికి ఇష్టపడొద్దు. ఎవరికి ఇవ్వాల్సింది, ఎవరికి చెల్లించాల్సింది వెంటనే చెల్లించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. మూడోది ఏంటనంటే, ఎప్పుడైనా కొంత మనం బేరం మాట్లాడుతూ ఉంటాం. ఇంతకీ పని, ఇంతకీ అని కుదుర్చుకుంటాం. కుదుర్చుకున్న తర్వాత ఇంత సరిపోతలే అని ఎప్పుడైనా చెప్పావా? కాంట్రాక్ట్ అంటాం కదా, పనికి కుదుర్చుకునేటప్పుడు ఇంతకి మీరు చేస్తారా అని అడుగుతాం, అవునా? ఇప్పుడు ఏదన్నా ఒక గోడ కట్టాలి, ఇక్కడి నుంచి అక్కడ గోడ కట్టాలనుకున్నాం, మనం ఎంతకో బేరం ఆడతాం, ఇంతకు చేయండి అని అంటాం. ఆయన సరే చేస్తారా అని చెప్తాడు. అంతా చేసిన తర్వాత ఆయన పని చూసి, ఇంత తొందరగా చేస్తారా, దీనికి ఎందుకు ఎంత డబ్బులు, ఎంత సరిపోతలే అని అన్నాం అనుకో, ఆయన ఎలా చూస్తారు మనకి? ముందు మాట్లాడుకుంది ఎంత, ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు, మనల్ని ఏమంటారు అప్పుడు? అంటారా? అనరా? అలా ఏం కాదు కదా, ఏమంటారు? ప్రైస్తో బతుకుంటే కష్టమే. అంటే ఆలోచించండి, మనం చేసే కొన్ని పనులు ఆలోచించేటప్పుడు దొంగతనం చేస్తామనంటే చెయ్యము అని మనం అంటూ ఉంటాం, కానీ దొంగతనం చేసే బ్రతుకు మనలో ఉంది. అలాంటిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదే దొంగతనం అని అంటారని కూడా మన మనసు యాక్సెప్ట్ చేయలేనట్టుగా మనం కొన్ని పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆలోచించండి, ఎవరితో అయినా ఎప్పుడైనా దేనికైనా మాట్లాడేటప్పుడు బాడీకి ఇంత అని మనం చెప్పిన తర్వాత దానిని ఏ మాత్రం కూడా మార్చడానికి వీలు లేదు. మార్చితే మనం ఏమవుతాం? దేవుని దృష్టిలో దొంగిలకూడదు అనే మాట వెనకాతల దేవుని ఉద్దేశాలు మనం పట్టుకోగలిగితే మన జీవితంలో ఆ నీతి యథార్థమైన జీవితం ఏంటో అనేది మనకి తెలుస్తుంది. ఇతరులు చూసేటప్పుడు ఎందుకురా బాబా ఇంత పట్టింపు ఈయనకి, ఏం మనోడే కదా, డబ్బులు 2 రోజులు ఉంచుకుంటే ఏమవుతుంది అని ఆలోచించే వారికి దేవుని యొక్క నీతిగా ఎలా బతకాలో అర్థమవుతుంది, సత్యంగా ఎలా బతకాలో అర్థమవుతుంది, యథార్థంగా ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఈయన దగ్గరికి వెళ్తే ఏ భయం ఉండదురా, ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తాడు, ఎప్పుడు ఏ విషయాన్ని అప్పుడు చూసేస్తాడు, మనల్ని బాధ పెట్టడరా, మనల్ని దుఃఖ పెట్టడరా అని మన గురించి ఒక సత్యమైన సాక్ష్యాన్ని ఎదుటివారు చెప్పగలిగేలా మన బ్రతుకు మార్చుకోవడానికి ఎప్పుడో ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి కట్టాల్సినవన్నీ మన దగ్గరే ఉండిపోయా ఎప్పుడో ఒక చెల్లించేస్తాం. ప్రభుత్వాన్ని బిల్లు ఇమ్మంటారా, ట్యాక్స్ అయితే వేస్తారంటే బిల్లు వద్దు, బిల్ ఇస్తే ట్యాక్స్ పడుతుంది కదా, బిల్ లేకపోతే ట్యాక్స్ ఫ్రీ కదా. మనకు బిల్ అవసరం లేదు లేండి, వస్తువులు మన బిల్తో పనే ఉంది. మనకు వస్తువు ఇచ్చేస్తాం, డబ్బులు ఎంత అవుతాయి అంటే 200 పర్లేదు. అది ఎవరికి కట్టాల్సింది?
ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము మనం ఏం చేస్తాం? దాటేస్తాం. ఎప్పుడైనా తప్పుడు సమాచారం ఇచ్చామా ప్రభుత్వానికి? తప్పుడు సమాచారం, వయసు, పథకాల కోసం. ఆవిడ మా ఇంటి దగ్గర 40 సంవత్సరాలు జగన్ డబ్బులు శాంక్షన్ ఇస్తే ఆవిడ 43, 2 సంవత్సరాలు మార్చేసింది. వెంటనే పాతది ఒక డాక్యుమెంట్ దొరికింది బాబు, 40 తిండిపోయింది నాకు వేసాను అని చెప్పి ఎవరి దగ్గర దోచుకుంటుంది ఆవిడ? దగ్గర నుంచి మనం ఏమైనా వాలంటీర్ మనోడు అనుకోండి, మనం ఏం చేస్తాం? రాసి పెట్టరా ఒకటే. 3 ఫ్లోర్లు ఇల్లు ఉంది ఆయనకి జగన్ అన్న ఇల్లు. ఆయన కొడుక్కి ఉద్యోగం చేయట్లేదు, అలా రాయించుకున్నాడు. ఆయనకి ఆస్తి చూస్తే కోటలు, పిల్లాడికి ఏమీ లేదని చెప్పి జగన్ అన్న ఇల్లు. ఇది మనం చేసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? పర్వాలేదు అనిపిస్తుందా? తప్పు అని స్పృహ వస్తుందా? కనీసం వస్తుందా? తప్పు చేస్తున్నామనే భావన వస్తుందా మనలో? వస్తుందా ఎక్కడైనా? రావట్లేదంటే మనం ఏం చేస్తున్నట్టు? ఆశగా దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని ఆజ్ఞని మనం ఎలా చూడాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది అని అంటే, దీపముగాను వెలుగుగాను చెప్తుంది. అంటే ఒక్కసారి కరెంట్ పోతే మనం గుర్తించమా? పగలైనా రాత్రి అయినా వెంటనే అయితే కరెంట్ పోయిందిరా అని అనిపిస్తా ఉంటది. అలా ఆలోచించేటప్పుడు చీకటి కమ్మే పరిస్థితి మనం ముందు ఎలా అయితే గుర్తించగలుగుతామో, దేవుని ఆజ్ఞను మీరేటప్పుడు కూడా మన స్పృహ అంత స్పష్టంగా గుర్తించగలగాలంట. ఆలోచించండి, దేవుని ఆజ్ఞ మీరగానే అమ్మో ఇది దేవుని ఆజ్ఞ నేను మీరుతున్నాను, దాటుతున్నాను, దేవుని ఆజ్ఞ వ్యతిరేకంగా నేను చేస్తున్నాను అనే స్పృహ మనలోకి రావట్లేదు అని అంటే, ఎక్కడో మనలో ఆ దొంగ బ్రతుకు, దొంగ జీవితం మనలో ఉందనేది దేవుని మాటలు మనకు చెప్తా ఉన్నాయి. వాటి విషయంలో మనం ఖచ్చితంగా అన్ని విషయాల్లో ఉండడానికి, వేరొకరిది మన దగ్గర ఉండడానికి ఎక్కడో కూడా మనం ప్రయత్నం చేయకూడదు. వేరొకరిది ఏది కూడా మన దగ్గర దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు. 2 విషయాలు నేర్చుకుందాం. మొదటి విషయంలో కొన్ని విషయాలు చూసాం కదా. రెండోది ఆదికాండం 31:19. ఆదికాండము 31:19. వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలేను. సరిపోతాను. ఒకసారి ఆ విషయాన్ని చూస్తే రాహేలు ఏం చేసిందంట? అక్కడ ఏమన్నా మీకు ప్రత్యేకంగా ఏమైనా కనిపించిందా? ఒకసారి చదవండి. వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలను. ఏమర్థమైంది? మనం ఏం చెప్తామంటే రాహేలు తీసేసింది వాళ్ళ నాన్నగా అని అంటారు. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో మనం కాదా? ఆలోచించి చెప్పండి. ఆ ప్రశ్న అర్థం చేసుకొని చెప్పండి. మన ఇంట్లో అన్నీ మనవా కాదా? జరిగిన దాన్ని బట్టి మనవా కాదా? ఏం దొంగలించింది అనేది పక్కనెట్టండి. రాహేలు తన తండ్రి ఇంటనున్న డాష్ దొంగలను అని చెప్పింది. మన ఇంట్లో మనం ఎప్పుడైనా దొంగలుగా మారామా? మన ఇంట్లో మేము దొంగ పెట్టండి, మాదే కదా అది, మా నాన్నదే కదా, మా అమ్మదే కదా, మా అక్కదే కదా, మా చెల్లిదే కదా, మా వాళ్ళదే కదా, మాది కాదా మా ఇంట్లోది? మన ఇంట్లో మందా కాదా? అంతేనా? ఇక్కడ ఏం చెప్తుంది మరి? తండ్రి ఇంట్లో తీసుకునేటప్పుడు ఏమంటుందే అతన్ని? దొంగ అంటుంది. అమ్మ కొట్టుకు పంపించింది అనుకుంటా, వెళ్ళి 10 రూపాయలకి అవన్నీ తెచ్చమ్మ అంటే 9 రూపాయలు అయింది. 10 రూపాయలు అయితే 9 రూపాయలు అయింది. రూపాయి వెంటనే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? చాక్లెట్ కొనేసి తినేసుకొని వచ్చి అమ్మ ఎదుగుని వస్తారు. చెప్తుందా అమ్మ చాక్లెట్ కొనుక్కున్నాను?
చెప్తుందా? వెంటనే తల్లి పని పిల్లే కదా అని అంటది. ఆ పని చేసినప్పుడు లెక్క అప్ప చెప్పాలి అనేది మనం నేర్పించకపోతే ఒక దొంగను తయారు చేస్తాం. లెక్క నీ ఇంట్లో మొదట ప్రారంభం సరిగా రాకపోతే బయటికి వెళ్ళిన తర్వాత వస్తువుల్లో కూడా వారికి ఎలాంటి లెక్కలు వస్తాయి? అలాంటి దొంగ లెక్కలే వస్తాయి. ఇంట్లో మా అమ్మ ఇది నేర్పించింది, ఇంత ఇస్తే ఇంత చేశాను, నేను ఇంత ఇచ్చాను, ఇంత అయింది, ఇలా జరిగిందమ్మా, ఇలా చేశాను, ఆహా అవునా, సరే. అది లెక్క నేర్పించడం లేదు అని అంటే దొంగ బ్రతుకును అలవాటు చేసేవారిగా ప్రప్రదంగా ఎవరుంటారు? తల్లిదండ్రులే ఉంటారు. ఇంట్లో వస్తువుల విషయంలో మనం అలాంటి లెక్కను పిల్లలకు నేర్పించకపోతే ఇంట్లోదే కదా మందే కదా అనే విషయం మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటామో వారిని కొన్ని విషయాలలో ఆ ఆజ్ఞను మీరే వారిగా మనం చేస్తూ ఉంటాం. వారి ఆశ నెరవేర్చుకోవడానికి మంద కాదా అనే స్పృహ వారిలోకి ఉండదు. అందుకే పిల్లల్లో కొంతమందిని చూస్తే వారికి ఏదన్నా కొత్తగా కనిపించినా, అందంగా కనిపించినా, బాగుందని అనిపించిన పరిగెత్తి నాది, నాకు ఇచ్చే అని పేరు కూడా మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? పట్టుకొని అల్లరి చేసి గోలగాలు పెట్టేస్తా ఉంటారు. ఎందుకురా అని అంటే నాకు కావాలి, నాకు కావాలి. అది మనది కాదు కదా, అది మనకు సంబంధించింది కాదు కదా, వేరొకరిది కదా. ఆ స్పృహ ఎందుకు రాలేదు చెప్పండి? ఆ భయం ఎందుకు రాలేదు చెప్పండి? పిల్లలకి ముందుగా నీ ఇంట్లో వస్తువులకి అది ముట్టుకో, అది ఉంచు, అది నాన్న కోసం ఉంచాను, చెల్లి కోసం ఉంచాను, తమ్ముడు కోసం ఉంచాను, నీది నీకు ఇచ్చాను కదా, నీది నువ్వు తీసుకున్నావు కదా, నీ దాంతో నువ్వు ఆనందించు, నీకు కావస్తే నేను ఇస్తాను, ఇంకొకటి నన్ను అడగాలి కదా అని చెప్పాలి. ఇదేంటండి, ఇంట్లో కూడా మనం భయంతోనే మనం అన్ని లెక్క చూడాలా చెప్పాలనంటే చెప్పితేనే మనకు దొంగ జీవితం ఏంటో, దొంగ బ్రతుకేంటో, మంచి జీవితం ఏంటో అర్థమవుతుంది, తేడా తెలుస్తుంది. ఈ రోజు ఆలోచించండి, దేవుని మాటలు మనం చాలా లోతుగా మన జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో లోపటలో నుంచి పరిపక్వత ప్రారంభం అవుతుంది. చాలా మంది పరిపక్వత ఎక్కడ ప్రారంభిస్తారంటే బయట ప్రారంభిస్తారు. బయట ఎలాగా దేవుని నమ్ముకోగానే ఇలా తుడిచేసి, లేకపోతే ఒక బైబిల్ పుస్తకం పట్టేసుకొని, లేకపోతే వస్త్రధారణ మార్చేసి చాలా చేస్తారు, మంచిదే. కానీ దేవుడు కోరుకునే అంతరంగపు శుద్ధి ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో పరలోకంలో అప్పుడు సంతోషం ప్రారంభమవుతుంది. అందుకే ఆయన అంటాడు ఏమనంటే, ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకంలో కలిగే ఆనందం చాలా ఎక్కువ అనంట. అంటే పాపి రక్షింపబడడం అనంటే వారి హృదయం మారింది, వారి అంతరంగం మారింది, తప్పేంటో పాపమేంటో అవినీతి ఏంటో వారు గుర్తించగలిగి దేవునికి ఇష్టమైంది చేయడానికి వారి మనస్సును మార్చుకునేటప్పుడు పరలోకంలో ఎక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం కలిగింది. ఈ రోజు మనం ఎక్కడ మారుతున్నాం అనంటే బాహ్యంగా చాలా విషయాల్లో మారడానికి ఇష్టపడుతున్నాం, కానీ అంతరంగం అలాగే దాచుకోవడానికి ఇష్టపడుతున్నాం, అలాగే కొనసాగించడానికి ఇష్టపడుతున్నాం, అలాగే ఆనందించడానికి ఇష్టపడుతున్నాం. ఈ రోజు మన పరిపక్వత, పరిపూర్ణత ఎక్కడ అనేది తర్వాత తప్పిందో మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. సామెతలు 28వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. సామెతలు 28వ అధ్యాయము 24వ వచనం. అది ద్రోహము కాదనుకున్నవాడు నశింప చేయవానికి చేతకాదు. ఏమంటుంది? తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని, తల్లిదండ్రుల సొమ్ము తీసుకోవడం దోచుకోవడం అవుతుందా? అవుతుందా? మన అమ్మ నాన్నదే కదా డబ్బులు, దొంగతనం అవుతుందండి. సరే, నేను మా అమ్మ గోపుల డబ్బాలో డబ్బులు రాయడం నేను చూసి ఆకలేసి షాప్కి వెళ్ళి ఆ డబ్బులు కొనేసుకున్నాను. రాజధారం చర్చిలో వాకింగ్ వెళ్ళేటప్పుడు ఆయన వచ్చిన తీసుకుని తల్లిదండ్రుల సొమ్ము తీసుకునేవాడు నాశనానికి ఎదగాడేనా? చేసామా అని అనిపించింది. జనరల్ గా ఆలోచించండి, మన ఇంట్లో డబ్బులు మనం తీసుకుంటే నాశనం చేసే వ్యక్తికి చెప్తాడు. నాశనం చేసేవాడు ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి? నాశనం చేయాలనుకున్నాడు ఎలాంటి వాడు అసలు? ఒకరు బతుకుతే సంతోషం ఉంటే చూడలేనోడు, ఆనందం ఉంటే చూడలేనోడు, వాళ్ళని ఏడిపించాలని, దుఃఖపడాలని, అసమాధానంగా ఉండాలని, వారిని ఏ మాత్రం ఆనందించకుండా చేయాలని, నిత్య రాజ్యంలోకి వెళ్లకుండా వారిని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తే నాశనం చేస్తారు. అలాంటి వాడితో పోల్చాడండి తల్లిదండ్రులు సొమ్ము తీసుకునేవాడు. నిజంగా మనం అంత చేస్తామా? అంత తీవ్రత దాని వెనకాతలు ఉందని మనం గుర్తించగలగాలి. ఈరోజు తల్లిదండ్రుల సొమ్ము
ఏదైనా అవ్వచ్చు. వారిది మనం తీసుకునేటప్పుడు మనలో భయం ఎలా కలగాలి? ఇది మనదే. తల్లిదండ్రులు నీకు ఖర్చు పెట్టమని చెప్పి కొన్ని డబ్బులు ఇచ్చారనుకోండి, విచ్చలవిడితనంగా నాకు ఇచ్చారు ఇంక నా ఇష్టం అని ఖర్చు పెడతామా? అమ్మో, ఇది వారి కష్టార్జితం, దాన్ని జాగ్రత్తగా నేను ఖర్చు పెట్టాలి, జాగ్రత్తగా వినియోగించాలి అని ఆలోచిస్తారా? జాగ్రత్తగా ఖర్చు పెడతాం ఆలోచిస్తారా? మా బట్టలు కొనుక్కో అని చెప్పి మనకు ఒక 2000 సరిపోవే ఉంది, ఒక 5000 ఇచ్చారు అనుకున్నాం. మా అమ్మే 5000 అని అనొద్దు, ఇచ్చింది అనుకో, 5000 ఇచ్చింది అనుకో, వెళ్ళి 5000 ఖర్చు పెట్టేస్తారా? 1000 ఖర్చు పెట్టి అమ్మాయికి సరిపోతే మిగతా డబ్బు తెచ్చిచ్చారా? ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? తల్లిదండ్రులు చెప్పండి. పిల్లలు ఇంత ఇంత ఖర్చు పెట్టుకొని చెప్పి డబ్బులు ఇంత ఇచ్చిన తర్వాత అమ్మ ఇంత సరిపోయింది, ఇంత మిగిలింది అని తిరిగి తెచ్చిచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులు చెప్పండి. వాళ్ళ పొరలోపండి ఒకసారి. మా కొడుకు ఇస్తాడండి, మా అమ్మాయి ఇస్తుందండి, ఏది ఇందులో అయినా సరే ఇంత ఖర్చు పెట్టుకోనంటే ఇంత సరిపోద్దని చెప్పి మిగిల్చి మాకే కొంత ఇస్తారు. పిల్లలు ఎప్పుడైనా మాట చెప్పారా? చెప్పారంటే ధనులే వాళ్ళు. ఎందుకు? వారి అక్కర అవసరత ఎంతో తెలుసుకొని మన కుటుంబ పరిస్థితి ఏంటో గుర్తించి చేయడం ఒక అంతు. మరి కొంతమంది ఏంటనంటే కనీసం ఖర్చు పెట్టరు. వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? ఇదేటండి ఖర్చు పెట్టమని మీరే చెప్తారు, వద్దని మీరే చెప్తారు అని అంటే అదుపు పొదుపు రెండూ తెలియాలి. రెండూ తెలియకపోతే ఏమంటారు? పిసినారోజు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళరని బైబిల్ చెప్తుంది. అంటే డబ్బు విషయంలో తల్లిదండ్రులదే కదా అని చెప్పి మనం తెలుసుకునేటప్పుడు మనం వారి విషయంలో భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ రేపటి గురించి ఆ విషయాల్లో జ్ఞానం కలిగి నడుచుకుంటూ మనకు ఉండాల్సిన దానిలో కూడా చక్కగా తయారవడానికి, చక్కగా ఆ విషయాల్లో మనం పొందుకోవడానికి కూడా ఆలోచన కలిగి ఉండాలి. దూబరా ఉండకూడదు, పిసినాతనం కూడా మనలో ఉండకూడదు తల్లిదండ్రుల విషయంలో మన దగ్గరికి వచ్చేటప్పుడు. రెండవది, ఆస్తి విషయంలో తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టమా మన ఇష్టమా? నిజమా? నిజమా? ఆస్తి వరకు వెళ్ళే ముందు ఒక విషయం చెప్పండి. చెల్లికేమో 2 జతలు కొని కుర్రాడు నీకెందుకురా ఒక జత సరిపోద్దిరా అని ఒక డ్రెస్ కొని వదిలేశారనుకోండి, మనోడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఆయనకి 2 కొన్నావు, నాకు ఒకటి సరిపోద్ది ఏంటి? నేను మనిషిని కాదా? నేను నీకు పుట్టలేదా? ఎంత పెద్ద పెద్ద మాట్లాడేస్తారో. చిన్న వయసే కానీ వారికి కొంత కొరత వచ్చేసరికి ఎంత పెద్ద పెద్ద విషయాలు మాట్లాడడానికో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి కూడా సైతం వారు ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించండి, తల్లిదండ్రులకి వారి ఆస్తిపై పూర్తి అధికారం, హక్కు ఎవరిది? నాకింత రావాలి, ఇంకా రాలేదు, ఇవ్వలేదు అని అనొచ్చా? నాకు వాటా ఉంది, నా వాటా నాకు ఇచ్చేయండి అని అడగొచ్చా? నేను వెళ్ళిపోతాను, ఈ ఇంట్లో ఉండలేను, నాది నాకు ఇచ్చేస్తే, నాకు సెటిల్ చేసేస్తే సరిపోద్ది అని అనొచ్చా? పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఏంటి కొత్తది కడుతున్నారంట, నాకు మాత్రం ఎవరు కానీ నాకు ఇవ్వడానికి నీకు చెయ్యి రాదు కానీ ఈ కొడుకు కట్టడానికి ఎంత చెయ్యి వస్తుందో అని అంటున్నప్పుడు ఎంత బాధపడతారు. ఇద్దరిని వారి ప్రాణంగా పెంచి ఏ అవసరం ఉన్నా తీర్చిన తర్వాత గుండెల మీద తన్నిట్టుకుని మాటలు మాట్లాడుతూ ఉంటారు. తల్లికి తండ్రికి పూర్తి హక్కు, పూర్తి అధికారం దేవుడు ఇచ్చాడు. వారిని బాధ పెట్టినా, దుఃఖ పెట్టినా చాలా విపరీతమైన శిక్ష కూడా దేవుడు బైబిల్లో చెప్పాడు. ఆలోచించండి, తల్లిదండ్రులకి వారి సొమ్మును దోచుకొని వాడు నాశనానికి జరపాడు అంటే సమాజాన్ని, కుటుంబాన్ని, పరిస్థితులని అన్ని కూడా తలదన్నే వారి ఒక చెడ్డ మచ్చను తీసుకొచ్చే జీవితపు పరిస్థితులు వారిలో ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో వారు ఏం చేసినా అది నా మంచికే, నా మేలు కొరకే, నా క్షేమం కొరకే అని ఆలోచించగలిగే స్పృహ, ఆలోచన మనలో లేకుండా మన ఇష్టానుసారంగా దాన్ని చేయడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా మనం ఎలాంటి వారం అంట నాశనానికి జతకాడమని చెప్పి బైబిల్ చెప్తుంది. మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం?
దొంగలకూడదు అనే దాంట్లో ఇతరులు ఏది కూడా మన దగ్గర ఉండకూడదు, దాచుకోకూడదు, బాగుంది కదా అని చెప్పి ఆనందించకూడదు, పర్లేదులే అని చెప్పి సంతోషించకూడదు, వారి దగ్గర ఎక్కువ ఉన్నాయిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు, వారు నాది చాలా తీసుకున్నారులే అని చెప్పి వారు చేసినట్టుగా మనం చేయడానికి ఇష్టపడకూడదు. నీకు తెలిసినప్పుడు, నీకు స్పృహ వచ్చినప్పుడు, నీది కాదని నువ్వు గుర్తించినప్పుడు అది మనం సంతోషించకూడదు, ఆనందించకూడదు, అనుభవించకూడదని నీకు అర్థమైనప్పుడు మనది కాని దాని విషయంలో మనం ఖచ్చితంగా ఇతరులకు ఇవ్వలేకపోతే మనం ఎలాంటి వారు దొంగలమే అని చెప్పి బైబిల్ చెప్తుంది. రెండోదిగా మనం చూసాం, మన ఇంటిలో మనం ఎప్పుడు కూడా దొంగలుగా మారకూడదు. మా అమ్మలదే కదా, మా నాన్నలదే కదా, మా అక్కదే కదా అనే ఆలోచనతో మనం వారి విషయంలో ఎక్కడ కూడా మనం తీసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తున్న పనిలో నుంచి దేవుడు మనం చెప్తున్న విషయం ఏంటంటే, నీ ఇంటి వారి అయినప్పటికీ కూడా నువ్వు అలక్ష్యంగా ఉంటే, లెక్క అప్పచెప్పే పరిస్థితులు నువ్వు నేర్చుకోకపోతే నీకు నాకు దేవుడు వేసిన ముద్ర ఏంటంటే దొంగ అనే ముద్రే ఆయన వేస్తా ఉన్నాడు. ఈరోజు దొంగ అనే విషయంలో చాలా విషయాలు బైబిల్ ఇంకా చెప్తుంది. అవి మనం ముందు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఏంటనంటే, దొంగతనం అనేది మనకు తెలిసిన దానిలోని చూసేటప్పుడు కొన్ని మనకు దొంగతనం చేస్తున్నట్టుగా కనపడతాయి. కానీ బైబిల్ చెప్తున్న పద్ధతికి మనం జాగ్రత్తగా ప్రతిదీ పరిశీలించుకునేటప్పుడు దొంగతనం మనలో కూడా ఉంది, మనం కూడా చేస్తామనే స్పృహ మనలోకి వస్తుంది. దాని నుంచి విడుదల పొందుకోవాలని దేవుని మాట చెప్తా ఉన్నాయి. మరి అలా విడుదల పొందుకోగలము అని అంటే, దొంగతనంలో నుంచి మనం దేవుడు మనకిచ్చిన, మనది అని చెప్పిన, మనకు కావాల్సిన వాటి విషయంలో, మనకి అధికారం ఇచ్చిన వాటి విషయంలో తప్ప మరి ఏది కూడా మనం పొందుకున్న దాని విషయంలో మనం దొంగలుగానే తీర్చబడతాం. విడుదల ఎక్కడ అంటే దేవునిలోనే, దేవుని తెలుసుకోవడంలోనే, దేవుని అర్థం చేసుకోవడంలోనే మనకు విడుదల. ఎందుకు అని అంటే, దేవుడి దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో ఈ భూ సంబంధమైన జీవితంలో మనం ఎంత విలువైందిగా బతకడానికి ప్రయత్నం చేసినా ఒక రోజు ఇక్కడి నుంచి మనం వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అవునా కాదా? చచ్చిపోతే ఏది పట్టుకెళ్తాం, ఎంత పట్టుకెళ్తాం, ఏది పట్టుకెళ్ళాం. మనం పట్టుకెళ్లాల్సిన మన క్రియలు అని మనకి దేవుని మాటలు చెప్తా ఉంటాయి. కాబట్టి ఆయన ఆజ్ఞ దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆయన మాటలు ఎప్పుడైతే మనం హృదయంలో తీసుకుంటాం, ఈ దొంగతనం అనేది మనలో నుంచి బయటికి వెళ్ళడానికి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తా ఉంటాడు. మరికొన్ని విషయాలు మనం వచ్చే వారం వినే ముందు విని విషయాల్లో ఈ వారం అంతా ఆలోచిద్దాం. ఎక్కడన్నా ఇతరులతో ఉంటే వెంటనే ఇచ్చేయడానికి ప్రయత్నం చేద్దాం. వెంటనే దాని నుంచి విడుదల పొందుకోవడానికి దేవుని సహాయాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.